మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, లేదంటే మన దగ్గరకొచ్చే క్లయింట్సల్లో చాలా మందికి ఇబ్బందేంటంటే, అబ్బాయి బాగున్నాడు, మంచిగా చదువుకున్నాడు, అంతా బాగుంది కానీ సంబంధాలు రావట్లేదు. లేదంటే అమ్మాయి బాగుంది, అంతా బానే ఉంది. అమ్మాయికి కూడా సంబంధాలు రావట్లేదు. సంబంధాలు దగ్గర దాకా వస్తున్నాయి. సంబంధాలు మేము చెప్తామంటున్నారు. మళ్ళీ ఏదో ఒక ఇబ్బంది వల్ల ఎళ్ళిపోతుంది. ఇది 2 విధాలలో ఒకటి జాతకంలో ఉన్న గ్రహదోషం కావచ్చు. ఆహ్, మనకి చాలామందేంటంటే గోచారరీత్యా చూసుకుంటుంటారు తప్ప వాళ్ళ జన్మజాతకాన్ని పరిశీలించరు. ఆ జన్మజాతకం పరిశీలించినప్పుడు అసలు ఏ ఇయర్‌లో మనం మ్యారేజ్ చేస్తే బావుంటుంది? మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుంది లైఫు? మ్యారేజ్ అయిన తర్వాత సంతానం కలిగితే ఎలా ఉంటుంది లైఫు? సంతానం కలిగిన తర్వాత ఇద్దరిలో ఏమన్నా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏమైనా స్టార్ట్ అవుతాయా? లేదని కూడా అసలు వీళ్ళిద్దరిలో బాండింగ్ ఉంటుందా? లేదా? లేదంటే ఆఫ్టర్ 3 ఇయర్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఏమవుతుంది? ఇవన్నీ కూడా డెప్త్ అనలైజేషన్ ఎప్పుడు చేయగలుగుతాము అంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్రకారంగా ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నప్పుడు మీకు అయన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాం. లైఫ్ టైమ్ రెమెడీస్ ఉంటాయి మనకి. కాబట్టి ఇవాళ జనరల్ రెమెడీ ఏంటంటే, నాకు మా అబ్బాయికి గాని, నా అమ్మాయికి గాని మంచి ఒక సంబంధం రావాలి గురుగారు. ఆ సంబంధం కన్ఫర్మ్ గావాలి. వాళ్ళకి గూడా వైవాహిక జీవితం బావుండాలి అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకొని కలిస్తే బావుంటుంది. జనరల్ రెమెడీ ఒకటి నేను చెప్తాను. అది చేసుకున్నట్టయితే తప్పకుండా అక్కడ మనకి సంబంధాలు కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రెమెడీ ఏంటంటే ప్రతి శుక్రవారము ఎక్కడైతే మీకు దగ్గరలో దే తెల్ల జిల్లేడు చెట్టు ఉందో, ఆ తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఏంటంటే పసుపు, కుంకుమ, అక్షంతలు, ఒక రూ. 1 కాయిను, ఒకటి స్వీట్ ఏదైనా దూద్ పేడ, కలాకండ్ ఏదైనా సంథింగ్ ఒకటి స్వీటు, ఒకటి తమలపాకు. ఈ ఐటెమ్స్ తీసుకొని వెళ్ళండి. అక్కడ కోరుకోండి నా పిల్లోడి జాతకంలో గాని, గ్రహ దోషం ఏమైనా ఉన్నా, గోచరరీత్యా ఏమైనా దోషం ఉన్నా తండ్రి ఏ ఆహ్, ఆహ్, అన్ని సంకటాలను హరించే గణపతి నా కొడుకుకి గూడా ఎలాంటి ఇబ్బందులున్నా సరే గాని అయన్నీ తొలగించి వాడికి మంచి సంబంధం, నా అమ్మాయికి మంచి సంబంధం వచ్చేటట్టు చూడని చెప్పి, ఆ పసుపు, కుంకుమ, అక్షంతలు, ఆ స్వీటు రూపాయి దక్షిణ అక్కడ స్వీట్ పెట్టేసి తండ్రి ఇది స్వీకరించు. నా అబ్బాయికి గాని, నా అమ్మాయికి గాని మంచి సంబంధం శీఘ్రంగా జరిగేటట్టు చూడు అని చెప్పి కోరుకోండి. ఫస్ట్ రెమెడీ. సెకండొచ్చేసి గణపయ్యకి ఏం జేయాలంటే, ఇలైచీల మాల సమర్పించాలి. అంటే గణపతి విగ్రహం పెద్దగుందా చూడండి మీరు ప్రకారంగా. ఎటు పోయి గాని 5 గాని 6 సంఖ్య వచ్చేటట్టు. అంటే ఇప్పుడు గణపతి విగ్రహం పెద్దగుంది. ఒక 32 ఇలైచీలు తీసుకోండి. పసుపు రంగు దారం తీసుకోండి. దాన్ని మంచిగా పూలల్లినట్టు అల్లండి. అల్లి దాన్నేంటంటే బుధవారం రోజు గణపయ్యకి సమర్పించండి. మంచిగా నీ మనసులోని కోరిక కోరుకొని. లేదు టెంపుల్‌లో లేదు గురుగారు ఏసే అవకాశం లేదు అంటే, మీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఎయండి. మీ ఇంట్లో గణపతి ఫోటో ఉన్నా, ఆ ఫోటోకైనా సరే విగ్రహం ఉన్నా లేదా జిల్లేడు గణపతి ఉన్నా సరే గాని, ఆ గణపతికి సమర్పించండి. మంచిగా మా మన ఇంట్లో ఏమైనా దోషాలున్నా, నా అబ్బాయికి ఏదైనా జరగొద్దని చెప్పేదని ఏదన్నా కట్టు లాంటిది ఏదైనా చేసినా సరే గాని తండ్రి అది ఎందుకంటే ఇప్పుడు గణపయ్యకి సమర్పించటం వల్ల అటు గురువు, అటు బుధుడు ఇద్దరు బలపడతారు. సో, ఆటోమేటిక్‌గా ఈ రెమెడీ చేయటం ద్వారా ఆ యొక్క గురు బలం పెరగటం, బుధుడి బలం పెరగటం ద్వారా మంచి సంబంధాలు మన ఫ్రెండ్స్ గావచ్చు, మన రిలేటివ్స్‌లో గావచ్చు వాళ్ళే రికమెండేషన్ చేసి తీసుకొస్తారు. ఇది సెకండ్ రెమెడీ. థర్డ్ రెమెడీ వచ్చేసి శివయ్యకి ఏం చేయాలి అంటే అరటిపండు, చక్కెర. అరటిపండు మంచిగా మనం ఒలిసి శివయ్యకి మంచిగా లేపన చేసి, చక్కెర కూడా మంచిగా లేపన చేసి, అభిషేకం చేసినట్టయితే సోమవారం రోజు గాని, లేదంటే బు గురువారం రోజు గాని, సోమవారం గాని, గురువారం రోజు గాని అభిషేకం చేయించండి. మీ అవైలబిలిటీ ప్రకారంగా ఉదయం చేయండి. ఆటోమేటిక్‌గా సంబంధాలు కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు మీకు కుదిరినప్పుడల్లా గోమాతకేంటంటే కొంచెం లైట్ చిన్నదైనా సరే గాని ఒక పన్నీర్ ముక్క తినిపియండి. నా అబ్బాయి జాతకం గాని, నా అబ్బాయి మీద ఏమైనా కట్లున్నా, పెళ్లి జరగొద్దని ఎవరైనా ప్రక్రియలు చేసినా తల్లి ఎలాంటి ఏమున్న దోషాలు హరించేయని చెప్పి మంచిగా కోరుకొని ఆదివారం రోజు గాని, గురువారం రోజు గాని గోమాతకి చిన్న ముక్క ఎక్కువ అవసరం లేదు. చిన్న ముక్క పెట్టండి. ఆటోమేటిక్‌గా ఆ రిజల్ట్స్ అనేవి మీకే తెలుస్తాయి. ఇంకా డెప్త్‌గా తెలుసుకోవాలి, ఇంకా బెస్ట్ రెమెడీస్ తెలుసుకోవాలి అనుకుంటే, మీ అబ్బాయిది గాని, అమ్మాయిది గాని ప్రాపర్ జాతకాన్ని మీరు కన్సల్ట్ అయినట్టయితే, మనం ఆ డెప్త్ అనలైజ్ చేసి, మనం ఎప్పుడు ఎలా ఉండిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే, వాళ్ళకి మనం మ్యారేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక 50 ఇయర్స్ వాళ్ళు కలిసుంటారు. సో, వాళ్ళ యొక్క ఎలాంటి ఇబ్బందులు రాబోతాయి, ఏ సంవత్సరంలో ఎలా ఉంటుందని తెలిసేది ఎప్పుడు తెలుస్తది? జాతకాన్ని చూసినప్పుడే ఏ దశలో, ఏ అంతర్దశలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులొస్తాయో తెలుస్తది. కాబట్టి ఇంకా డెప్త్ తెలుసుకోవాలంటే ప్రాపర్ అపాయింట్‌మెంట్ స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి కాల్ చేసి తీసుకొని మీరు తెలుసుకోవచ్చు.